మాకు తెలిసిన అంకుల్ది షష్ఠి పూర్తి ఫంక్షన్కి వెళ్ళాము. డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సీలింగ్కి అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టారు, కానీ స్టేజ్ మీద మొత్తం వైట్ చామంతితో నింపేశారు. ఎక్కడ చూసినా వైట్ కలరే కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి కదా, అది మ్యూజికల్ బ్యాండ్. అది కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. లైటింగ్ వల్ల వేరే కలర్గా కనిపిస్తుంది, కానీ ఇవంతా వైట్ చామంతులు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంది. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మేమైతే నాన్ వెజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ చేశారు. ఏ క్యాటరింగ్ వాళ్ళకు నేనైతే ఫోటో అయితే క్లిక్ చేశాను, వాళ్ళ విజిటింగ్ కార్డు ఉంటే. కాకపోతే ఇప్పుడు నేను వీడియోలో మీకు అప్లోడ్ చేద్దామన్న టైంకి చూస్తే అది మిస్ అయిపోయి ఉంది. ఫస్ట్ మేము హలీంతో స్టార్ట్ చేసాము. హలీం అయితే చాలా టేస్టీగా ఉంది. తర్వాత అక్కడ నాన్, రుమాలి రోటీ, చికెన్ ఉంది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. ఫిష్ ఫ్రై అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంది. మటన్ బిర్యానీ, మిర్చి కసాలాలు కూడా చాలా బాగున్నాయి. మీరైతే ఇలాంటి ఫంక్షన్స్కి ఏమైనా వెళ్తే వెజ్ ప్రిఫర్ చేస్తారా, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా? కామెంట్లో తప్పకుండా రాయండి. మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.